గ్రామీణ బ్యాంక్ రీజియన్ మంచిర్యాల కార్యాలయంను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై శోభారాణి గురువారం సందర్శించారు. వారికి కార్యాలయం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం రీజియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజీబీ చైర్మన్ వై శోభారాణి మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 431 శాఖలు తెలంగాణ వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లోని రైతులు, మహిళలు, వ్యాపారస్తులు అవసరాల కొరకు విస్తరించబడిందని 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరాంతానికి బ్యాంకు మొత్తం వ్యాపారం 2,90,034 చేసుకోవడం జరిగిందని, ఇందులో డిపాజిట్లు 14,194 కోట్లని, రుణాలు 14,840 కోట్లు, సిడి రేషియో ప్రకారం 104% అని, ఇప్పటి వరకు మా బ్యాంకు ద్వారా 5,30,813 మంది రైతులకు 5,593 కోట్ల పంట రుణాలు, 76,709 స్వయం సహాయక సంఘాల ద్వారా 7,67,090 మంది మహిళలకు 4,209 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల రీజియన్లో 2023 నుంచి 24 సంవత్సరాంతం 2,792 కోట్ల డిపాజిట్లు, 2,245 రుణాలు, మొత్తం 5,337 కోట్ల వ్యాపారం కలిగి బ్యాంకులోనే ప్రథమ స్థానంలో ఉందని, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మిగతా ప్రభుత్వ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చునని, అలాగే సీనియర్ సిటిజన్ మరియు సూపర్ సీనియర్ సిటిజన్స్ అదనపు వడ్డీ పొందే అవకాశం ఉందని, వీటితో పాటుగా మన బ్యాంకు నుండి బీమా పథకాలు, సామాజిక భద్రత పథకాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ గ్రామీణ ఇవాళ రోజున మంచిర్యాల జిల్లాలో నీల్వాయ్ అనే కొత్త బ్రాంచ్లో ఒక బ్రాంచ్లో ప్రెమిసెస్ చేంజ్ చేస్తూ ఉన్నాము. సో రేపు ఆ బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంగా ఇవాళ మంచిర్యాల విజిట్కి రావడం జరిగింది. సో మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు 431 శాఖలతోటి 30,000 కోట్ల బిజినెస్ తోటి నడుస్తుంది ఇవాళ రోజున. ఈ మంచిర్యాల జిల్లాలోనే 50 పైన బ్రాంచ్లు ఉన్నాయి. మనకి 30,000 కోట్ల బిజినెస్లో 15,000 కోట్లు అడ్వాన్సెస్ ఇచ్చున్నాము, 15,000 కోట్లు డిపాజిట్లు వచ్చున్నాయి మన దగ్గర, ప్రజల డిపాజిట్లు మన దగ్గర ఉన్నాయి. ఈ అన్నిటితోటి మనము తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి ఇతోధికంగా మన బ్యాంకు సేవలు కూడా అందిస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి ఒక గ్రామీణ బ్యాంక్ అంటే అందరూ అనుకుంటారు క్రాప్ లోన్లు, గోల్డ్ లోన్లు ఇస్తారని. దాంతోపాటు మన హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్ అన్నీ కూడా ఇస్తున్నాము. ఏ బిజినెస్ లోన్స్ కావాలనుకున్నా, ఒక రైస్ మిల్ పెట్టాలనుకున్నా, ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలనుకున్నా, ఏ రకమైన ఆర్థిక అవసరాలు కావాలన్నా కూడా అన్నిటికీ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం స్కీమ్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, స్వనిధి, విశ్వకర్మ అన్ని లోన్స్ కూడా మన బ్యాంకు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా మన ఫైనాన్స్లో 35% మనం లేడీస్కి అంటే మహిళా సంఘాలకి ఇస్తూ ఉన్నాము. 7 లక్షల మంది లేడీ బెనిఫిషరీస్ ఉన్నారు. దీంట్లో 6 లక్షల మంది క్రాప్ లోన్స్ అవైల్ చేసుకుని ఉన్నారు. అలాగే మనకి ప్రతి బారోయర్కి ఇన్సూరెన్స్ ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి మన బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ సేవలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పిఎంఎస్బీవై, పిఎంజేజేబీవై, ఏపీవైఏ కాకుండా ఎస్బీఐ లైఫ్, జనరల్ అన్ని రకాల ప్రోడక్ట్లు కూడా మన బ్యాంకు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా కోరిక. మీరందరూ అభివృద్ధి చెందుతూ ఉండి మీ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయితే అది మాకు కూడా బాగుంటుంది. దేశాభివృద్ధిలో అందరం భాగస్వాములు అయినట్లు ఉంటుంది. అలాగే మనకి ఇన్సూరెన్స్లో కూడా 1,000 రూపాయలు సంవత్సరానికి వార్షికానికి ప్రీమియం కడితే 20 లక్షలు బీమా వచ్చేటటువంటి స్కీములు కూడా మన దగ్గర ఉన్నాయి. 20 లక్షలు అనేది మీ అందరికీ తెలుసు, అది చాలా పెద్ద అమౌంట్. సో అందరూ కూడా అన్ని రకాల స్కీములు కూడా ఉపయోగించుకొని బ్యాంక్ అభివృద్ధికి పాటుపడాల్సిందిగా. థ్యాంక్ యూ. 24-25 ఆర్థిక సంవత్సరంలో కనీసం 4-5 కొత్త బ్రాంచ్లు పెట్టాలి అని చెప్పేసి దానికి ఫీజిబిలిటీ స్టడీస్ అవి కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి అవి వచ్చి మనకి రిక్వైర్డ్ లైసెన్సెస్ రాగానే మనం అన్బ్యాంక్డ్గా అంటే ఇప్పటివరకు ప్రజలకు అంత చేరువుగా బ్యాంకింగ్ సర్వీసెస్ లేని చోట్ల, అంటే అదర్ బ్యాంక్ సర్వీసెస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న చోట్ల పెట్టడంలో అర్థం లేదు. లేని వాళ్ళకి ఎక్కువ బ్యాంకింగ్ ఉపయోగపడాలని చెప్పి అలాంటి ప్రదేశాలను ఎన్నుకొని బ్యాంకులు పెట్టేందుకు మేము ఈ సంవత్సరం కృషి చేస్తున్నాం. జిల్లాలో ఒక 5 బ్రాంచ్లు, మేము ఆపరేట్ చేస్తున్న 11 జిల్లాల్లో ఒక 30 బ్రాంచ్లు ఓపెన్ చేసేందుకు ఈ సంవత్సరం